ఎలా ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజలే సిద్ధంగా ఉన్నారు. 6 హామీలు అమలైనాయని అంటున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి వేదికల మీద చెప్తా ఉన్నారు, మా దగ్గర ఏం లేవు, మా ఖాళీ చేతులు ఉన్నాయి. కాళేశ్వరంకి సంబంధించి పీసీ రోడ్ కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చింది? కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు కానీ బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. పోలవరం కన్స్ట్రక్షన్ లో డయాఫ్రమ్ వాల్ అనేది గత 5 సంవత్సరాలలో 3 సార్లు జరిగింది. ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ కొలాప్స్ అయింది. మనం అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు, ఎవరు కూడా ప్రశ్నించారు. అంటే కాళేశ్వరంకి సంబంధించి ఏదో రకంగా పొలిటికల్ మైలేజ్ పొందుదాం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అని చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు వీళ్ళు తప్పితే. ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అవసరమా? ఫార్ములా ఈ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చి నవ్వులపాలేరు. ఇప్పుడు కాళేశ్వరాన్ని ఆపేసేసి ఆ వాటర్ అంతా కూడా పంపించేసేస్తే ఇబ్బంది పడేది ఎవరు? తెలంగాణ ప్రజలు. ఇప్పుడు అది నిజంగా గోస్ట్ కమిటీ రిపోర్టా లేకపోతే గోస్ట్ రిపోర్టా? దాదాపుగా 1,00,000 క్యూసిక్ల వరకు వాటర్ వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. సో అంత ఎడారిగా చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని అంటారా? కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాగా ఇది అందరు కూడా. బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో కలవబోతోంది. బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు బద్నాం చేసే దాంట్లో దానికి సంబంధించిన ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? బెదిరింపులు చూసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు.